నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అంధత్వాన్ని జయించిన మనవ సత్యనారాయణ సమాజానికి ఆదర్శం. మానవ సత్కార సభలో వ్యక్తుల ప్రశంస. రోటరీ క్లబ్ వ్యవస్థాపక వేడుకల్లో వీరస్థలి తెనాలి టీంకి సత్కారం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికిన వేదిక బ్రాహ్మణ సమాఖ్య పట్టభద్రులు. అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తూ పరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల తమకున్న మద్దతును మరోమారు చాటి చెప్పేలా రానున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించి మరోసారి కూటమి ప్రభుత్వంపై తమకున్న అభిమానాన్ని పట్టభద్రులు చాటుకోవాలని మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదివారం తెనాలి పట్టణంలో జరిగిన బ్రాహ్మణ విద్యావేత్తల సమావేశంలో అన్నారు. తెనాలి నాజరపేటలోని అనుగోలు వారి వీధిలో గల శ్రీ విద్యాశంకర భారతి నృసింహ సదనం ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ బ్రాహ్మణ విద్యావేత్తల సమావేశం వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య అధ్యక్షులు అమ్మని సుబ్రహ్మణ్యం అధ్యక్షత నిర్వహించగా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చారిత్రాత్మక తీర్పు ద్వారా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థిగా తనకు విజయం చేకూర్చడం ద్వారా పట్టభద్రుల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధితో సేవలు అందిస్తానని అన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకతను బ్రాహ్మణ విద్యావేత్తలు వక్తలుగా తమ ప్రసంగాలు వివరించారు. ఈ కార్యక్రమంలో తమిళ అనంతాచార్యులు, వేమూరి ఆనంద సూర్య, భాగవతుల కామేశ్వరరావు, కుందేటి సుబ్రహ్మణ్యం, సీఎంకే తిరుమలరావు, మేళ్లచెరు అనిల్ కుమార్, దీవి యోగానంద చక్రవర్తి తదితర బ్రాహ్మణ విద్యావేత్తలు పాల్గొనగా వేదిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి, తమిళిస వెంకటరఘు, మాఘంటి రత్నాకర శాస్త్రి మిత్ర బృందం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. గెలిచిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎందుకంటే విధ్వంసం కాబడినటువంటి అమరావతిని, పారిపోయినటువంటి పరిశ్రమల్ని, నిర్వీర్యం అయిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మరలా తిరిగి తీసుకురావడానికి, వాటిని సమాజానికి అంకితం చేయడానికి ఈనాటి రైతాంగానికి పోలవరం ప్రాజెక్టు, నిరుద్యోగ యువతకి పరిశ్రమలు విరివిగా తీసుకొచ్చి తద్వారా దాదాపు 20 లక్షలు ఏదైతే మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చామో ఆ రకంగా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలని, ఉపాధిని, ఉత్పాదకతని, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిని సాధించాలని చెప్పి నిరంతరం ప్రయత్నిస్తున్నటువంటి నాయకత్వం, ఆ గెలిపించుకున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికే నేపథ్యంలో ఈ విజయం అనివార్యం అని మీరు భావించి ఆ రకంగా మీ అందరూ కూడా నన్ను గెలిపించి ఒక మంచి సందేశాన్ని, ఒక సంకేతాన్ని మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత, తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి మనం ఓటేసామని చెప్పి ఆ రకంగా మన మద్దతుని, సంకేతాన్ని మనం చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ, స్టూడెంట్ ఫెడరేషన్లో మంచి ప్రాతినిధ్యం కలిగినటువంటి నాయకుడిగా పనిచేస్తుండేవాడు. అటువంటి వారు న్యాయవాద వృత్తిని చేపట్టి హైదరాబాద్లో న్యాయవాద వృత్తి చేస్తూ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన కేసులన్నింటినీ కొట్లాడే టీముల్లో ఉండి విజయాన్ని సాధించిన ఘనత కూడా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. అటువంటి వ్యక్తులు ఈ రోజున ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీలోకి వచ్చారు. ఆయనే లక్ష్మణరావు గారు. నేను చెప్తున్నా, లక్ష్మణరావు గారికి ఓటు వేయటం ద్వారా ఎవరైనా పొరపాటు చేస్తే మన కళ్ళని మన వేళ్లతో పొడుచుకున్నట్టుగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున లక్ష్మణరావుగా పోటీ చేయటంలా గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని, సామాన్యుడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు కూడా ఏడిపించిన జగన్మోహన్ రెడ్డి తన క్యాండిడేట్ ఎవడైతే ఉన్నాడో ఒక బ్రాహ్మణ క్యాండిడేట్ని నిలబెట్టి ఆ క్యాండిడేట్ని పక్కకు దోచి బ్రాహ్మణకు అన్యాయం తోచి ఈ లక్ష్మణరావుకి సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి జగన్మోహన్ రెడ్డి ద్వారా లక్ష్మణరావుకి ఓటు వేయటం ద్వారా మనం పెద్ద తప్పు చేస్తాం. అందుకని అటువంటి లక్ష్మణరావుకి ఓటు వేయకుండా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి పెద్ద ఎత్తున తొలి ప్రాధాన్యత ఓటుతో, అత్యధిక ఓట్లతో ఆయన్ని మనం గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. మోడీ గారు అఖిల భారత స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి గుర్తింపు, అభిమానము, అలాగే ఆయన పఠించేటువంటి అభివృద్ధి మంత్రము ఇవన్నీ కలిసి
భారతదేశంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి మార్పుని కొనసాగించడమే కాకుండా ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకోవడం జరిగింది అంటంలో ఎటువంటి ఆశ్చర్యమూ లేదు. మొదటి వరుసలో ఉన్న వారి పేరుకి 1వ నెంబర్ గుర్తు వేసి మనం వారిని గెలిపించవలసిందిగా మరీ మన వాళ్ళందరినీ కోరుతున్నాం. మా అందరి తరఫున సార్ మీకు ఫుల్ సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించి మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించి ఇదే వేదిక మీద ఇక్కడ సన్మాన కార్యక్రమం చేయడానికి మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ, తెనాలి ప్రాంత స్వాతంత్రోద్యమ నేపథ్యంలో తీసిన డాక్యుమెంటరీ వీరస్థలి తెనాలి ఇటీవల జరిగిన ఫిలిం ఫెస్టివల్ నందు ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న క్రమంలో వీరస్థలి తెనాలి యూనిట్ ను ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నాయకులు సత్కరించారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆవిర్భావం నుండి సామాజిక సేవలకు ఇస్తున్న ప్రాధాన్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వీరస్థలి తెనాలి చిత్ర డైరెక్టర్ కనపర్తి రత్నాకర్, రచయిత అయినాల మల్లేశ్వరరావు, నటులు వెల్లింగుడ వెంకట్, మధుకర్ కనపర్తి, చార్లీలకు అభినందన తెలుపుతూ రోటరీ వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి దేవాయజన మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్ర ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమం ధూళ్లిపాల రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కొటారి, కొల్లి రాజేంద్ర ప్రసాద్, దర్శి జీవన్లత, లక్ష్మీ జగదీశ్వరమ్మ, నల్లూరి వెంకటేశ్వరరావు, బత్తుల వెంకటేశ్వరరావు, ఎన్సీసీ సౌత్ విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ రోటరీ కార్యక్రమాలు చూస్తే దేవుళ్ళంతా దిగివచ్చి జనాలకు మంచి చేయాలని ఓ స్క్రిప్ట్ రాసి వీళ్ళకి ఇస్తే అది ఎలా అమలు చేస్తున్నారో అలాంటి దేవుళ్ళు చేయగలిగిన పనులు మానవ రూపంలో ఈ క్లబ్బుల ద్వారా చేస్తున్నారని, అది కూడా రోటరీ క్లబ్ 120వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మమ్మల్ని గుర్తించి మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ చేసిన ఈ సత్కారం మా మీద మరింత బాధ్యత పెంచుతుందని నమ్ముతున్నాం. చేయూతగా 10 మంది లేడీస్కి కుట్టు మిషన్లు ఇచ్చాము. స్కూల్స్కి అయితే నిన్న డాక్టర్ గారి చేత డెంటల్ ఐ మీద అవగాహన సదస్సు నారాకోడూరు హై స్కూల్లో పెట్టాము. ఈ స్కూల్లో ఈ బిల్డింగ్ నిర్మించింది 15 లక్షలు పెట్టి మేమేను, పిల్లలందరికీ సౌకర్యంగా ఉంటుందని. అయితేనే ఎన్ఎస్ఎం స్కూల్స్కి ఐరన్ ర్యాక్స్ టీచర్స్కి 3 బీరువాలు అందించడం జరిగింది. వరల్డ్ వైడ్ క్లబ్ 120 సంవత్సరాల నుంచి నడపబడుతుంది. దీనికి ముఖ్య కారణం ఈయన ఈ ఫోటోలో మీకు అందరికీ కనిపిస్తారు పాల్ హ్యారిస్. ఈయన ఈ రోటరీ క్లబ్ యొక్క వ్యవస్థాపకుడు అనమాట. ఈ రోటరీ క్లబ్ ముఖ్యంగా ఈ తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం క్లబ్ స్థాపించింది 2008వ సంవత్సరం. 2008వ సంవత్సరం మేము ఒక 35 మంది 40 మంది సభ్యులతో ఈ క్లబ్ని స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025వ సంవత్సరం వరకు కూడా చాలా దిగ్విజయంగా ఈ క్లబ్ని నడిపిస్తున్నాం. ఆ రోజు 30 మందితో స్థాపించినటువంటి ఈ క్లబ్ ఈ రోజు 75-80 మంది సభ్యులతో నడుస్తూ ఉందన్నమాట. మరి సభ్యులే కాకుండా ప్రతి సభ్యుడు కూడా కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు అందరూ. ఇక్కడ ప్రతి సభ్యుడు కూడా ఎక్కడైతే మన తెనాలి కానీ చుట్టుపక్కల ఏదైతే అవసరాలు ఉన్నాయో ఎవరైతే మనకు వాళ్ళ అవసరాలు మన దృష్టికి తీసుకొస్తే మనం అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం క్లబ్ ద్వారా. మరి రోటరీ అనేటువంటిది మొత్తం ప్రపంచవ్యాప్తంగా 46,000 క్లబ్బులు ఉన్నాయి. రోటరీ క్లబ్బులు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లో ఉన్నాయి రోటరీ క్లబ్బులు. దీనిలో 1.4 మిలియన్ సభ్యులు ఉన్నారు దీనిలో రోటరీలో. అన్నింటికన్నా దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎండ్ పోలియో, అంటే పోలియో మహమ్మారిని తరిమి కొట్టాలి ఈ ప్రపంచం నుంచి. దాన్నే ఎండ్ పోలియో అనే ఉద్యమాన్ని చేపట్టింది ఎవరు? రోటరీ. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా పోలియోని నిర్మూలించాలని కంకణం కట్టుకుంది రోటరీ. మరి రోటరీ కూడా ఏం చేసిందంటే, బిల్ గేట్స్ అని ఉన్నారు మనకి, మైక్రోసాఫ్ట్ ఐడియా ఉంది అందరికీ కూడా. బిల్ గేట్స్, ఆ బిల్ గేట్స్ యొక్క సహాయంతో, వాళ్ళ ఫౌండేషన్ ఉంది, వాళ్ళ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అన్ని దేశాల్లో కూడా నిర్మూలింప చేయబడింది పోలియో అనేటువంటిది. దానికి మీరు పోలియో డ్రాప్స్ లాగానో లేకపోతే ఇంకేదో వ్యాక్సిన్ లాగా భయపడకుండా ముందుకొచ్చి వేయించుకుంటే 40 సంవత్సరాలకు వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని మనం నిరోధించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సిగ్గుపడే విషయం ఏం కాదు. ఎందుకు సిగ్గుపడుతున్నారో అర్థం కావడం లేదు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన గురించి ఒక వీరస్థలి అనే డాక్యుమెంటరీ తీశారు. ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ డాక్యుమెంటరీగా అవార్డు వచ్చింది. దానికి సంబంధించి డైరెక్టర్ గారు అట్లానే
రచయిత గారు, నటులు, నటీమణులు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళని ఈ కార్యక్రమంలో సన్మానించుకుంటాం. మా స్కూల్ ఓల్డ్ స్టూడెంట్సే ఎక్కువ మంది ఉన్నారు. నా క్లాస్మేట్ ఆ సినిమాలో హీరో. ఇప్పుడు మీరంతా మీకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్కి కష్టపడవద్దు, ఇష్టపడి చదువుకుని అందరూ మంచి మార్కులు తెచ్చుకోండి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేది ఆర్యోక్తి. పుట్టుకతో అంధత్వం తోడే వచ్చిన తన అంధత్వం కంటే తన లక్ష్యం గొప్పదనే విశ్వాసంతో ఉన్నత చదువులు చదవడంతో పాటుగా విద్యారంగంలో లభించిన పదవులకు వన్నె తెచ్చిన మన్నవ సత్యనారాయణ నేటి సమాజంలో ఎందరికో ఆదర్శమని మానవతా స్వచ్ఛంద సంస్థ ఆ మహనీయుడి సముచిత రీతిన సత్కరించింది. స్థానిక ప్రకాశంలోని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల గ్రంథాలయ ప్రాంగణంలో ఆదివారం మానవతా స్వచ్ఛంద సంస్థ కార్యవర్గ ఫిబ్రవరి మాస సమావేశాన్ని నిర్వహించారు. 150 మందికి పైగా ఉన్న సభ్యులు పాల్గొన్న ఈ సమావేశంలో పుట్టుకతో అంధత్వాన్ని వెంట తెచ్చుకున్న మన్నవ సత్యనారాయణ తమ జీవన శైలి ద్వారా తొలుత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న తెలుగు భాషలో డాక్టరేట్ చేసి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో తెలుగు విభాగం అధిపతిగా పనిచేసి మరిన్ని విజయాలతో పదవి విరమణ చేసిన డాక్టర్ మన్నవ సత్యనారాయణను మానవతా కార్యవర్గం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సమాజంతో తమకున్న అనుభవాలను పంచుకున్నారు. మానవతా సంస్థ తెనాలి చైర్మన్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా చేపడుతున్న సేవలతో పాటుగా సమాజానికి ఆదర్శంగా నిలిచిన మహనీయులను సత్కరించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అంధత్వాన్ని జయించి విద్యలో ఉన్నతంగా రాణించడమే కాక అధ్యాపకుడిగా విద్యాబుద్ధులు నేర్పిన సత్యనారాయణ వంటి మహనీయుని సత్కరించుకోవడం మానవతా సంస్థ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మానవతా సంస్థ అధ్యక్షులు ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ మానవతా సంస్థ నెలవారీ కార్యాచరణను వివరించారు. సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని సంస్థను ప్రతిష్టాత్మకంగా ముందుకు నడిపిస్తున్న కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జేఈఈ మెయిన్స్ లో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న గోనుగుంట్ల పవన్ కుమార్ ను వీరబ్రహ్మ దంపతులు 5,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పి వెంకట్, పి వాసు, కళ్యాణి, ఎస్వి శర్మ, మువ్వా సత్యనారాయణ, పద్మావతి, ఎం రవీంద్రనాథ్, వెంపటి సత్యనారాయణ తదితర సభ్యులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ ఆచార్య మన్నవ సత్యనారాయణ గారిని ఆయన్ని మేము మానవతా తరపున ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. ఆయన జీవితం ఎంతో మందికి, ఇప్పుడున్న ఎంతో మందికి ఆదర్శప్రాయం. పుట్టుకతోనే అంధుడైనా కూడా డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి, ఎంఫిల్ చేసి మన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ సంపాదించి తర్వాత ప్రొఫెసర్గా ఆయన పదవి బాధ్యతలు చేపట్టి హెచ్ఓడిగా BOS చైర్మన్ తెలుగు డిపార్ట్మెంట్ కూడా ఆయన వ్యవహరించి సుమారు 20 నుంచి 30 ఎంఫిల్స్, పిహెచ్డీలు ఆయన కింద ప్రొడ్యూస్ చేయడం అనేది ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అయింది. ఈ సందర్భంగా ఆయన్ని మేము మానవతా తరపున, తెనాలి మానవతా తరపున సన్మానించుకోవటం అనేది చాలా సంతోషంగా, అంతకుమించి మేము గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాం. మా మానవతా సంస్థ నిర్వహించిన 90 సంవత్సరాలు పైబడిన వారిని కలిసి వారి అభిప్రాయాలు తీసుకొని వాళ్ళ యొక్క సందేశాన్ని మా మానవతా గ్రూపులకి పరిచయం చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో శాఖమూరి వెంకటేశ్వరరావు గారిని, మల్లికార్జునరావు గారిని కలవడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయిలో అంధులలో పిహెచ్డి సాధించిన డాక్టర్ మన్నవ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ఆయనకి ఈరోజు మా మానవ తరపున అభినందన సత్కారం ఏర్పాటు చేయడం జరిగింది. పరశురామ పరితిష్టమైన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి ఆలయంలో పంచవాహినిక దీక్షగా ప్రారంభమైన మహాశివరాత్రి ఉత్సవాలు. స్థానిక గంగానమ్మపేటలో వేంచేసి ఉన్న శ్రీ రామేశ్వర స్వామి సన్నిధానంలో ఆదివారం మహాశివరాత్రి ఉత్సవాల ప్రారంభ సందర్భంగా స్వామివారికి పంచామృతాలతో విశేషంగా అభిషేక పూజలు నిర్వహించారు. కోలాట భజనలతో ఆధ్యాత్మిక సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ఈవో వివి రమణ కుమారి ఉత్సవాల నిర్వహణను మీడియాకు వివరించారు. అర్చక స్వామి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదిన ప్రాధాన్యత క్రమంలో నిర్వహించి విశేష పూజలు, అభిషేకాల సమయంలో స్వామివారిని స్వయంగా దర్శించుకునే భక్తులకు గ్రహదోషాలు తొలగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చక స్వాములు, భక్తులు విశేషంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేకమైన వివిధ రకాల పంచామృతాలతో, వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకం చేయడం జరిగింది. తదుపరి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పెళ్లికుమార్ని చేయడం జరుగుతుంది. సాయంత్రం పుణ్యావచనం, నంది గుడ్డ ఆవాహనం చేయడం జరుగుతుంది. అంటే సకల దేవతలకు కూడా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి జరిగేటువంటి కళ్యాణానికి సకల దేవతలకి ఆహ్వానం పంపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున సాయంత్రం 8:30 నంది ముద్ద అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రత్యేకత అంటే సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. కావున ఎవరైనా కావాల్సిన వారు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయము, సాయంత్రము ప్రత్యేకమైనటువంటి హోమాలు, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి పూజాది కార్యక్రమంలో పాల్గొని
మహాశివరాత్రి యొక్క పుణ్య ఫలితాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం నమ శివాయ. శని, రాహు, కేతు గ్రహాది కాల సర్పదోషాలు అన్నీ కూడా పోతాయన్నమాట. మన యొక్క జాతకంలో అష్టమ కుజుడు, అర్ధాష్టమ కుజుడు కనుక ఇట్లా కుజదోషం ఉన్నట్లయితే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారు. మరి అమ్మాయికి 18 ఏట, అబ్బాయికి 21 ఏట వివాహం జరగాలంటారు. ఈనాడు ఈ యొక్క కుజదోష ప్రభావం చేత ఒక్కొక్కళ్ళకి అమ్మాయికి కానివ్వండి అబ్బాయికి కానీ 40 ఏళ్ళు వస్తున్నా 60 ఏళ్ళు వస్తున్నా కూడా ఒక్కొక్కళ్ళకి పెళ్లి కాని పరిస్థితి. ఒకవేళ పెళ్ళైనా కూడా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు. ఇలాగా ఈ కుజదోషం వల్ల, సర్పదోషాల వల్ల, రాహుకేతువుల దోషాల వల్ల జరుగుతుంది. కాబట్టి మనకి కాళహస్తిలో జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారికి ప్రతి మంగళవారము అమ్మవారికి నడుముకి సర్పాన్ని వడ్డానంగా ధరింపజేసి అమ్మవారికి ఇలా పసుపుతో అభిషేకం చేస్తారు, పసుపు నీళ్లతో అభిషేకం చేస్తారు. ఆ అభిషేకాన్ని కనుక జరిపించుకున్న వాళ్ళకి, చూసిన వాళ్ళకి కుజదోషము, కాళసర్పదోషాలు తొలగిపోతాయి. పవిత్ర నదుల సంగమమే కూటమి పార్టీల సంగమమని, గత ఎన్నికల్లో ఏ విధంగా అయితే ప్రజలు కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీని ఇచ్చారో అట్లే రానున్న ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన తనకు ఘన విజయాన్ని అందించాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పట్టభద్రును ఉద్దేశించి తెనాలి పట్టణంలోని ఎన్జీఓ కళ్యాణమండపం నిర్వహించిన సమావేశంలో అన్నారు. తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపం ప్రాంగణంలో ఆదివారం ఐలమ్మ పార్క్ వాకర్స్ అసోసియేషన్, పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ప్రజాక్షేత్రంలో ఉంటూ ఓటర్ల నమోదు కార్యాచరణలో క్రియాశీలక పాత్ర పోషించిన వారంతా తన విజయం కోసం చేస్తున్న కృషికి కొలమానం లేదని అన్నారు. తన విజయం కూటమి ప్రభుత్వ విజయమని, మంచి ప్రభుత్వంతో కలిసి పనిచేసే అవకాశం కోసం మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిపల్లి ప్రసాద్, రిటైర్డ్ ఏఈ వి కమలాకర్, వాకర్ అసోసియేషన్ సెక్రటరీ వి శివనాగేశ్వరరావు, వీరభద్రరావు, రిటైర్డ్ డిప్యూటీ డీఈఓ సుబ్బారావు, బెన్హర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున ఓట్లను నమోదు చేసుకోవటం అనేది మొట్టమొదటిసారి. అంత ముందర 2,10,10,000 ఓట్లు మాత్రమే ఉన్నటువంటి ఓటర్ల నమోదు గుంటూరు కృష్ణా ఉమ్మడి పట్టభద్రుల నియోజకవర్గంలో ఒకేసారి 3,46,000. ఇది ఇప్పుడు ఫైనల్కి వచ్చేటప్పటికే 3,51,000 ఓట్లతో ఈ రోజున దాంట్లో కూడా మన తెనాలి పట్టణం మొత్తం 33 నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉండటం అనేది గొప్ప విషయం. నేను ఎప్పుడూ ఓటు నమోదు చేయమని లేకపోతే ఇంకోటి అడగల. మీరు చూపించిన ప్రేమ, అనురాగం, ఆత్మీయత ఓటర్ల నమోదు కార్యక్రమం అప్పుడే మీ ఆంతర్యం నాకు అర్థమైంది. దానికి నేను వేరే రకంగా ఎప్పుడు కూడా నాకు ఏదైనా కొద్ది గొప్ప అటు ఇటు ఉన్న ఆలోచన కూడా ఈ తెనాలిని మర్చిపోకుండా మిమ్మల్ని ఎప్పుడు కూడా మరుపురాని ఈ తెనాలిలాగా నా హృదయంలో వేమూరు ఎట్లాగో తెనాలి కూడా అట్లాగే నా రాజకీయ ఎదుగుదలలో మీ అందరూ కూడా ఎప్పుడు మర్చిపోని వ్యక్తులుగా మరి ఈ రోజున మీరు మిగిలిపోతారని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. నేను అదేవిధంగా ఇప్పుడు ఓటు వేయమని అడగపోయినా కూడా ప్రతిసారి కూడా నేను తెనాలి రాకుండానే ఎలక్షన్ చేయాలని నా కోరిక. కానీ మీరందరూ కూడా చిన్న చిన్న గ్రూపులుగా పెట్టుకొని మీరు రాకపోతే ఎట్లా అని అంటే ఇప్పటికి దాదాపు రాను అన్న తర్వాత 15 సార్లు వచ్చాను. ఆ రకంగా మీకు నాకు అనుబంధం ఆ రకంగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు మీ అందరికీ తెలుసు, మీరిచ్చిన విజయం వల్ల ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం ఒక చారిత్రాత్మకమైనటువంటి, ఒక సాధారణమైనటువంటి నిశ్శబ్ద విప్లవం ద్వారా అలాంటి ప్రభుత్వం ఏర్పడటానికి మీ అందరూ కూడా కారకులయ్యారు. ఈ రోజున 8 నెలల నుంచి సుస్థిరమైనటువంటి పాలన అందించాలి. ఈ పాలన ద్వారా అరాచకానికి గురయ్యి అస్తవ్యస్తమైపోయినటువంటి సమాజాన్ని పైకి తీసుకురావాలి. విధ్వంసం అయిపోయినటువంటి రాజధానిని మరలా ఏర్పరచుకోవాలి. నిర్వీర్యమైపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని తీసుకొచ్చుకోవాలి. అదేవిధంగా పారిపోయిన పరిశ్రమల్ని ఈరోజు తెచ్చుకొని వాటి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యని పారదోలాలని చెప్పి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మనందరం కూడా మద్దతు పలకాలి. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్ తెనాలి మండలం తేలపూరు గ్రామంలో ఆదివారం సాయంత్రం తమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో కూటమి శ్రేణులు తమ ఎన్నికల ప్రచారం విస్తృతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం తెనాలి మండలం తేలపల్లు గ్రామంలో ముస్లిం పట్టభద్రులను చైతన్యపరుస్తూ నిర్వహించిన ప్రచారంలో మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ నమూనా బ్యాలెట్ పేపర్లు పంచుతూ ఇంటింటికి తిరిగి ప్రచారం చేపట్టారు. అనంతరం ముస్తాక్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరిపాలనలో పట్టభద్రులు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం ద్వారా పట్టభద్రులకు మరింత మేలు చేకూరేందుకు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు చేసి గెలిపించాలని కోరారు. ఈ ఎన్నిక ప్రచారంలో మైనార్టీ నాయకులు నసీం, మహమ్మద్ కాసిం, సయ్యద్ గాలిబ్ షాహిద్, అమీర్ ఖాన్, జిలానీ ఖాన్, ఫరూక్ అహ్మద్, సుభానీ, రబ్బానీ, ఫరూక్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో రాజధాని మీది ఏది అని ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే ఆన్సర్ లేకుండా పోయింది. తల దించుకున్నాం, తెలుగు జాతి తల దించుకున్నది. అంత సిగ్గుచేటు పని చేసినారు. మన ప్రియతమ నాయకులు అధినేత చంద్రబాబు గారు 2027 నాటికి పోలవరం పూర్తి కావాలని అధికారుల్ని ఆదేశించారు. అతి వేగంతో రాజధాని పనులు జరుగుతున్నాయి. తప్పకుండా రాష్ట్రానికి రాజధాని ఏది అని ఎవరన్నా ప్రశ్నిస్తే గర్వంగా చెప్పగలం అమరావతి అని. అదేవిధంగా విద్యార్థులకి కానీ ఫీజు రియంబర్స్మెంట్ 800 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. అదే మనం ప్రచారానికి ఎక్కడ వెళ్తే కూడా తప్పకుండా మన ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్రప్రసాద్ గారికి ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆళ్లపాటి రాజేంద్రప్రసాద్ గారు అతనికి నమ్ముకుంటే అతని కోసం ఎక్కడి దాకా కూడా వెళ్ళే వ్యక్తి రాజేంద్రప్రసాద్ గారు. ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఎన్నో సేవలు అందజేశారు. మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు 1 వేసి గెలిపించాలని వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు విద్యారంగానికి ఒక వెలుగులో తీసుకువచ్చారు. మహర్షి దయానంద సరస్వతి 201వ జయంతిని పురస్కరించుకొని ఆయన ఆశయాలకు అనుగుణంగా మహర్షి దయానంద సరస్వతి వృద్ధాశ్రమ నిర్వాహకులు టీబీ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పౌష్టికాహారాన్ని అందించడం అభినందనీయమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు కొలసాని రామచంద్ అభినందించారు. తెనాలి కొత్తపేటలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలో గల టీబీ యూనిట్లో ఆదివారం నందివేలుకు మహర్షి దయానంద వృద్ధాశ్రమ నిర్వాహకులు ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభిమాన విధానాన్ని చాటుతూ టీబీ ఎయిడ్స్ బాధితులకు పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఆధ్యాత్మిక సామాజిక సేవకురాలు కళ్యాణి మాట్లాడుతూ కార్యక్రమ విశిష్టతను వివరించారు. బాల్యం నుండి క్రమశిక్షణ, ఆధ్యాత్మిక విలువలు పెంచే ఆర్య సమాజం సేవలను ఆసక్తి కలవారు వినియోగించుకోవాలని కోరారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ ఆత్మీయ అతిథిగా పాల్గొని పౌష్టికాహార కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల కృష్ణకుమారి, హోంకార్ ప్రసాద్, అందే బాలచంద్రమౌళి, ఆర్య సమాజం సభ్యులు పాల్గొన్నారు. ఈ మధ్య ఒక డాక్టర్ గారు ఒక రీల్ యూట్యూబ్లో చాలా పాపులర్గా అవుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా, అనారోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలా? ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాలేమో అనిపిస్తుంది. కానీ ఆరోగ్యంగా ఉండడానికి ఏం ఖర్చు పెట్టవలసిన లేదు, చాలా లాజికల్గానే చెప్పారు. ఇంట్లో ఫుడ్ తింటా, కొంచెం వాటర్ ఎక్కువ తాగుతా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తా, మానసికంగా ఆనందంగా ఉంటే ఎలాంటి రోగాలు రావు కాబట్టి ఖర్చు లేదు దానికి. వెయిట్ ఫుడ్ తింటా, చెడు అలవాట్లకు అలవాటై, డబ్బులతో కొనుక్కున్న చెడు అలవాట్లకు అలవాటై రోగాలు తెచ్చుకుని ఆ రోగాలు తగ్గడానికి మళ్ళీ మందులు కొనుక్కోవడానికి డబ్బులు ఖర్చు పెట్టడం అంటే అనారోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. బట్ మీరు ఇక్కడున్న మీకు ఈ సిమ్టమ్స్ ఎందుకు వచ్చినా మీకు తెలియదు. అసలు మీరేమి కావాలని అనారోగ్యాన్ని కొని తెచ్చుకోలే మీరు. ఎందుకంటే ఒకళ్ళిద్దరు మా స్టూడెంట్ పేరెంట్స్ కూడా ఉన్నారు, మొన్న కూడా నేను కలిశాను. అదొక దురదృష్టం. కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇందాక రామరావు గారు అన్నట్టు గవర్నమెంట్ చాలా ప్రయత్నం చేస్తుంది, డెఫినెట్గా చేస్తుంది, మీకు కావాల్సిన మెడిసిన్ అందిస్తుంది. బట్ ఆ మెడిసిన్ తట్టుకునే శక్తి మీకు ఉండాలంటే ఒక మంచి ఫుడ్ మీకు ఉండాలి. కాబట్టి మన రవి గారు లాంటి డాక్టర్, మెడికల్ ఆఫీసర్ మేడం గారు లాంటి వాళ్ళు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అప్రోచ్ అయ్యి మా పేషెంట్స్ కొంచెం సపోర్ట్ చేయండి అని అడగడం ద్వారా ఈ భూమి మీద తెనాలి లాంటి మంచి ప్రాంతంలో మానవత్వం ఇంకా చాలా బాగుంది. కాబట్టి మీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా. తెనాలి గాంధీ చౌక్లో ఉన్నటువంటి ఆర్య సమాజ మందిరంలో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పిల్లలకు ప్రత్యేకంగా తరగతులు నిర్వహించబడుతున్నాయి. ఆ వయసు నుంచి కూడా వాళ్ళకి నైతిక విలువలు నేర్పడానికి ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా పెద్దలందరూ పాల్గొనడానికి పౌర్ణమి రోజున
10 గంటల నుండి 12 గంటల వరకు విశేషంగా రుద్రయాగ మంత్రపూర్వక హోమం జరుగుతుంది. తదనంతరం భోజన వ్యవస్థ కూడా ఉన్నది. కనుక పిల్లల్ని నైతిక విలువలతో తీర్చిదిద్దాలి అనుకునేవారు ప్రతి ఆదివారం 10 గంటలకు పిల్లల్ని అక్కడికి చేర్చవచ్చు. వీళ్ళకి ఇంత ఖరీదైన మందులు, ఖరీదనే కాదు కానీ చాలా పవర్ఫుల్ మెడిసిన్స్. ఇవి చాలా పవర్ఫుల్ మెడిసిన్స్. ఇవి తీసుకుంటున్నప్పుడు మంచి డైట్ అనేది, మరి బీపీఎల్ పేషెంట్కి ఇంత రోజుకి లీటర్ పాలు, గుడ్లు, మాంసం ఇవన్నీ కూడా తీసుకోవాలంటే శక్తికి మించిన పని. మరి అలాంటి వారికి మరి ఇలాంటి సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మరి నెలకి సరిపడా రేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళు తీసుకున్నటువంటి వాళ్ళు సమకూర్చుకునే దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇది మనకి వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మందులు వేసుకోవడమే కాదు కానీ దానికి సరిపడినటువంటి పోషకాహారం కూడా తీసుకోవాల్సిన అవసరత మరి టీబీ పేషెంట్స్కి ఉంది. దీనికోసం మా రవి ప్రతి నెల ఎవరో ఒకరిని కాంటాక్ట్ చేయడం, డైట్ ఇప్పించడం అనేది చేస్తూ ఉన్నాడు. దివి హాస్పిటల్స్ తెనాలి వారు కొల్లూరు మండలం పెసలంక గ్రామంలో ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చందు ఉదయభాస్కర్ మాట్లాడుతూ వైద్య సేవలతో పాటు సామాజిక బాధ్యతగా గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి వైద్య సేవలు అందించడంలో దివి హాస్పిటల్స్ ముందుంటుందని అన్నారు. దివి హాస్పిటల్స్ తెనాలి వారి ఆధ్వర్యంలో కొల్లూరు మండలం పెసలంక గ్రామంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పెసర్లంక మరియు పరిసర లంక గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఉచిత మెడికల్ క్యాంపులో పాల్గొని వైద్య సేవలను పొందారు. డాక్టర్ కె అచ్చెన్నారెడ్డి, డాక్టర్ చందు విజయభాస్కర్లు బీపీ మరియు షుగర్ టెస్టులు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు సైతం పరీక్షలు నిర్వహించి పలు సలహాలు సూచనలు అందజేయడమే కాకుండా ఉచితంగా మందులను అందజేశారు. ఈ వైద్య శిబిరంలో పాల్గొన్న దివి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ చందు ఉదయభాస్కర్ మరియు ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ కె అచ్చెన్నారెడ్డి మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో తమ హాస్పిటల్ పక్షాన ఉచిత మెడికల్ క్యాంపులను గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తామని అన్నారు. అవసరమైన వారికి మందులను కూడా ఉచితంగా అందచేయడమే కాకుండా అత్యవసరమైతే ఉచితంగా ఆపరేషన్ కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు. అత్యుత్తమ వైద్యుల పర్యవేక్షణ నిర్వహించున్న ఈ ఉచిత మెడికల్ క్యాంపులను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు, పెసలంక గ్రామ పెద్దలు పాల్గొన్నారు. శతాధిక సంవత్సరాలు నిండిన తన పనులు తానే చేసుకుంటూ నియబద్ధమైన ఆహారపు అలవాట్లతో జీవనం కొనసాగిస్తూ ఎంతో మంది ఆదర్శంగా నిలిచిన రావూరి రాజారావు ఇక లేరు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఎడ్లపల్లి గ్రామంలో 1920లో రైతు కుటుంబంలో జన్మించిన రాజారావు జీవన గమనంలో 47 సంవత్సరాలు గ్రామంలో పోస్ట్ మ్యాన్ గా సేవలు అందించారు. ఆ తర్వాత 76 సంవత్సరాలుగా దస్తావేజు లేఖరుగా తమ జీవితకాలం సేవలు అందించారు. 1940లో స్వరాజ్య లక్ష్మితో వివాహం జరిగింది. ఆయనకి 2 కుమార్తెలు, 1 కుమారుడు. 1985లో భార్య స్వరాజ్య లక్ష్మి కాలం చేయగా తన జీవన ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా నియమబద్ధమైన జీవనం సాగిస్తూ తాను ఎంచుకున్న వృత్తిని దైవంగా భావిస్తూ ఆదర్శ జీవనం గడిపిన రాజారావు తెనాలి అమరావతి ఫ్లాట్స్ లో కుమారుడు డాక్టర్ రావూరి కృష్ణమోహనరావు నివాసంలో 105 సంవత్సరాల వయసులో ఆదివారం తుది శ్వాస విడిచారు. రాజారావు జీవనశైలి, ఒత్తిడి లేని జీవనం, నియమబద్ధమైన ఆహారపు అలవాట్ల కారణంగా ఆయన పరిపూర్ణ జీవితాన్ని ప్రశాంతంగా గడిపారని ఆయనతో తమకున్న అనుభవాలను వివరిస్తూ తెనాలి పరిసర ప్రాంత శ్రేయోభిలాషులు రాజారావు భౌతిక కాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఇప్పుడు ప్రస్తుతం 105 సంవత్సరం జరుగుతుందండి. గత 9 రోజులు మాత్రం అనారోగ్యంగా బాధపడుతూ వచ్చారు. ఈ రోజు కూడా ఆయన బాత్రూమ్కి వెళ్ళటం, స్నానం చేయటం అన్ని జరుగుతూ ఉంది. సడన్ గా కొద్దిగా అలసటగా ఉందని చెప్పారు. సడన్ గా ప్రాణం పోయిందండి. చివరి దశ వరకు ఆరోగ్యంగానే ఉన్నారు. ఎర్లపల్లి గ్రామ వాస్తవంలో రావులపల్లి రాజారావు గారు ఒక సీనియర్ డాక్యుమెంట్ రైటరు. అట్లాగే 105 సంవత్సరాల వయసు. దాదాపు 100 సంవత్సరాల వరకు కూడా వారు డాక్యుమెంట్స్ రాస్తానే ఉండేవారు. ఆ డాక్యుమెంట్ రాసే దాంట్లో కూడా చాలా మంచి విధానాలు, ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడిపారు. వారికి సుమోహన్ గారికి 2 తల్లి అబ్బాయిలు అనుకో, ఒక అబ్బాయి మనవడు వస్తారు. ఎల్లుండి కార్యక్రమాలు జరుగుతాయి, ఎడ్లపల్లి గ్రామాలు జరుగుతాయి. వారి కోరిక మేరకు ఎడ్లపల్లి గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ తెలియజేయడం. వీరికి ఇంటికి వస్తే మేము ఒకసారి సీనియర్ సిటిజన్స్ తరఫున సన్మానం చేద్దామని ఆయనే గబగబా వెళ్ళి 103 సంవత్సరాలు అయినా కానీ కుర్చీలు అవి తీసుకొచ్చి వేయటం మొదలు పెట్టారు. అసలు అది చూసిన తర్వాత మాకు ఎంతో ఆనందం వేసింది.
103 సంవత్సరాల వయసులో కూడా ఈ విధంగా ఉంటున్నారని ఎంతో ఆనందపడ్డాం. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా 104 సంవత్సరాలు నిండిన సందర్భంగా వీరికి సీనియర్ సిటిజన్ అసోసియేషన్ హాల్లో తెనాలి సబ్ కలెక్టర్ సంజనా గారి చేతుల మీదుగా సన్మానించుకోవడం జరిగింది. ఆ రోజున వీరిని చూసి సబ్ కలెక్టర్ గారు ఎంతో ఆనందపడ్డారు. 104 సంవత్సరాలు వచ్చి కూడా మీరు ఈ విధంగా మా అందరికంటే కూడా హుషారుగా ఉన్నారని ఎంతో అభినందించారు. తెనాలి పట్టణంలోని 3 టౌన్ పరిధిలో ఒక లాడ్జి ముందు పార్క్ చేసిన పల్సర్ బైక్ను శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసిన ఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ లాడ్జి కింద పార్క్ చేసి ఉన్న పల్సర్ బైక్ను శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు నిప్పంటించి తగలబెట్టారు. లాడ్జిలో ఉన్నవారు పొగలు రావటం గమనించి చూడగా అప్పటికే ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఈ క్రమంలో పల్సర్ బైక్ యజమాని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో దేవాలయ పరిశుభ్రత యోగం కార్యక్రమంలో భాగంగా 122వ దేవాలయాన్ని ఆదివారం తెల్లవారుజామున శుభ్రం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి కిషోర్ గురూజీ ఆధ్వర్యంలో చిన్నరావూరులో వేంచేసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం శుద్ధి చేశారు. ఈ క్రమంలో బూజులు దులిపి నీళ్లు చల్లి ముగ్గులు వేశారు. గుడి మొత్తం కడిగి పరిశుభ్రపరిచారు. ప్రతి నెల ఒక దేవాలయం శుభ్రం చేయాలనే సంకల్పంతో కిషోర్ గురూజీ 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ యజ్ఞంలో యోగ సాధకులు 100 మంది జట్టుగా ఏర్పడి చిన్నరావూరు సోమేశ్వర స్వామి దేవాలయం శుద్ధి చేసినట్లు కన్వీనర్ ముంత శ్రీనివాసరావు స్వామి తెలిపారు. ఈ సందర్భంగా భక్తులకు గురు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాడికొండ శ్రీనివాసరావు, ముంత లక్ష్మి, నాగరాజు, లతా మాతాజీ, అరుణ కుమారి, రేఖా మాతాజీ, నళిని మాతాజీ, పురుషోత్తమ కృష్ణ, గోవర్ధన స్వామి, సుబ్బారావు పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాద బాధితులను అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం ఆనందదాయకమని అమర్తులూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమర్తులూరు మండల పరిధిలోని ఇంటూరు గ్రామానికి చెందిన తాళ్లపల్లి సీతారామయ్య, కూచిపూడి గ్రామానికి చెందిన చిలుమురి వీరేకి చెందిన నివాస గృహాలు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇటీవల దగ్ధమై బాధితులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న అమృతలూరుకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి కొండేటిపాలెం రాజుకు అమృతలూరుకు చెందిన గోళ్ల మాధవరావు జ్ఞాపకార్థం మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు, వంట సామాగ్రి, దుస్తులు ఆదివారం రత్నప్రసాద్ నివాసంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోళ్ల మాధవరావు గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేశారని, ఆయన సేవలు కొనియాడారు. నా ఎంపీపీ పదవికి ఆయన ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన స్మరించుకొని ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం ఆనందదాయకంగా భావిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో మాధవరావు కుటుంబ సభ్యులు గొళ్ల నాగేశ్వరరావు, సీతారామయ్య, గెల్లి సత్యనారాయణ, మల్లిపెట్టి సర్వేజీ, గర్నేపూడి కోటేశ్వరరావు, షేక్ రంజాన్, బీజేపీ నాయకులు, పొన్నగంటి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరి ఈ కార్యక్రమాలు అనేవి గత 17 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు సుమారుగా కరోనా టైంలో రజకులకి, నాయ బ్రాహ్మణులకి, ఆటో వాళ్ళకి మెడికల్ కిట్లు ఇచ్చాం. అట్లాగే మరి విఆర్ఏలకి, పారిశుద్ధ్య కార్మికులకు కూడా నిత్యావసర సరుకులు, మరి కూరగాయలు, అట్లాగే పేదలకు కూడా అట్లా నిత్యావసర సరుకులు ఇచ్చాం. మరి ఈ విధంగా మరి ఇట సహాయం చేయటం మరి అనేక రకాలుగా మరి మా మిత్ర బృందం సహకారంతో సుమారు 3,000 నుంచి 4,000 మందికి 17 సంవత్సరాల్లో చేయటం జరిగింది. ఇదంతా కూడా దాతల సహకారం. మరొకసారి అంధత్వాన్ని జయించిన మనవ సత్యనారాయణ సమాజానికి ఆదర్శం, మానవ సత్కార సభలో వ్యక్తుల ప్రశంస. రోటరీ క్లబ్ వ్యవస్థాపక వేడుకల్లో వీరస్థలి తెనాలి టీం కి సత్కారం. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి మద్దతు పలికిన వేదిక బ్రాహ్మణ సమాఖ్య పట్టభద్రులు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.